గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్టెప్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారిని అక్కడ విశాఖపట్నంలో అడ్డుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళడం కానీ, మెయిన్ కీ రోల్ మాత్రం పవన్ కళ్యాణ్ గారు 100% చేశారు. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరూ కూడా నమ్మవలసింది. పవన్ కళ్యాణ్ గారు ఈవెన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేస్తున్నారు విజయవాడ దగ్గర ఊరిలో ఆయన సభ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారి సభకి మనీ ఖర్చు పెట్టకుండా చాలామంది వస్తారు. ఎందుకంటే ఆయన సినీ గ్లామర్ గురించి ఆయన 100% పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే లక్షల్లో జనం వస్తారు. ఎందుకంటే ఆయనలో ఆ టాలెంట్ ఉంది. కానీ చిరంజీవి గారికి ఎంతమంది వస్తారో పవన్ కళ్యాణ్ గారు కూడా అంతమంది వస్తారు. అట్లనే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు తీసుకున్న స్టెప్ ఉంది కదా, అది చాలా ఎక్సలెంట్ స్టెప్. ఎందుకంటే సీట్లు ఎంత ఇస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని అడిగితే ఒక 50 సీట్లు అన్న గ్యారంటీ ఇద్దరు గట్టిగా అడిగితే. కానీ ఏంటంటే వాళ్ళ అన్నయ్య గారికి ఇలా ఒంగు దండాలు పెట్టడం ఇవన్నీ కూడా జగన్ గారికి దండాలు పెట్టి ఇవన్నీ కూడా నచ్చలేదు పవన్ కళ్యాణ్ గారికి. ఈ ట్రిప్ ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మెయిన్ 20 సీట్ల నుంచి మళ్ళీ 21 సీట్లు వచ్చారు. అప్పుడు బీజేపీ పెంచుకున్నారు. విజయవాడ వెస్ట్ పోతుంది మహేష్ కాదని సుజ్ఞా చౌదరి గారికి ఇచ్చారు బీజేపీ తరఫున. అలాగే నాగబాబు గారు పోటీ చేసి స్థానం నుంచి అనకాపల్లి అది బీజేపీ సీఎం రమేష్ గారిని పోటీ చేయించుకున్నారు. అలాగే బీజేపీ గురించి పవన్ కళ్యాణ్ గారు ఒక 4 సీట్లు తగ్గారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సీటు తగ్గారు. కానీ ఇవన్నీ జరిగినవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఉన్నారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ రాకూడదు అనుకున్నారు. ఆ వేలోనే ఈయన ప్లాన్ చేసుకున్నారు. అలా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాలని అనుకున్నారు అందరం. కానీ వెంటనే వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కలిసి వెంటనే విజయవాడ సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చి వెంటనే ఈ ట్రిప్ టీడీపీ జనసేన కలిపి పోటీ చేస్తుంది అన్నారు. అప్పుడు దాకా నిరాశలో ఉన్న టీడీపీ కేడర్ అలా చంద్రబాబు ఇప్పుడు బాహుబలి మూవీ చేయరు. ఎప్పుడైతే విలన్ గారిని చంపేయారో వెంటనే కింద ఉన్న వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయారు. అదే మెయిన్ నాయకుడు అనేవాడు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యిండో కింద కొన్న కేడర్ కూడా అస్తాం. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వెళ్ళారో అక్కడ ఈవెన్ లోకేష్ గారు పాత్ర కానీ ఢిల్లీలో ఉండటం కానీ, నెక్స్ట్ లోకేష్ గారు వాళ్ళ అమ్మగారు భువనేశ్వర్ గారు కానీ అక్కడ ఉండటం కానీ, వాళ్ళు చూపిన చొరవ కానీ ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా ఎక్సలెంట్గా చేయరు లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. పవన్ కళ్యాణ్ గారిని విజయవాడ బోర్డర్లో ఆపుతూ ఆయన పడుకున్నారు కదా. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదేమన్నా సరే ఆయన మాత్రం వచ్చింది మాత్రం ప్రజలకు ఏదో మంచి చేద్దామని. ఆయన ప్లస్ మైనస్ ఒకటే, ప్లస్ అదే మైనస్ అదే. ఆయన ఇప్పుడు ఎవరి జేబుల్లో మనీ తీరు, కానీ ఆయన 30 కోట్లు రైతులకు ఇచ్చారు కదా, అది ఎక్సలెంట్. అలాగే కూడా ప్రభుత్వం ఇప్పుడు ఏర్పాటైందంటే మెయిన్ కీ రోల్ మాత్రం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన ఒక స్టెప్ తగ్గి ఉన్నారు కాబట్టి. ఎందుకంటే 2019లో టీడీపీ 42 సీట్లు ఓడిపోవడం గల కారణం పవన్ కళ్యాణ్ గారు. అక్కడ ఎక్కడికైనా అమలాపురం కానీ ముమ్మడివరం కానీ ఈ ఈస్ట్ వెస్ట్లో ఎక్కువ ఉంటాయి. ముమ్మడివరం కానీ శ్రీకాకుళంలో కానీ ఈవెన్ కాకినాడ సిటీలో ఇవాళ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడతారు కదా, ఆ కాకినాడ సిటీలో కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్తడం వలన దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గెలిచారు. ఇంకా ఆ ఓటు ఏది చేయలేదు అనుకుంటే ఈ ట్రిప్పు 42, 23 అంత 65. ఇంకా వీళ్ళకి రావాల్సింది 20 సీట్లు. ప్రభుత్వ వ్యతిరేకత గ్యారెంటీ ఉంటుంది. ఏ ప్రభుత్వం ఉంటుంది, అది టీడీపీ అధికారంలో ఉన్నా వ్యతిరేకత ఉంటుంది.
అలా ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వ్యతిరేకత అంతా కనపడ్డది. అలాగే వైసీపీకి కూడా అదే ఇలా మనం 151 దాటి వచ్చేస్తుంది అన్నాం కదా, అదేంటంటే నాయకుడు ఎప్పుడు అలాగే చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు అన్న అలాగే చెప్తారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అన్న అలా చెప్తారు. మనమే గెలుస్తాం 2019లో చంద్రబాబు నాయుడు గారు మనం ఓడిపోతామని చెప్పారు. కానీ అందరికీ తెలుసు ఓటరు 100% ఎవరికైనా డిసైడ్ అవుతాడు, ఎవరు మంచి చేయరో ఎవరు చెడ్డ చేయరో 100%. ఈవేళ మనం 2004లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు, 40 సీట్లు ఎన్ని వచ్చింది. 2009లో మళ్ళీ పుంజుకున్నారు కదా. 2009లో రాజశేఖర్ రెడ్డి గారు 150 సీట్లతో గెలిచారు. అంత సంక్షేమం ఇచ్చింది సరే, చాలామంది ఫ్యాన్స్ అయ్యారు రాజశేఖర రెడ్డి గారికి. ఆరోగ్యశ్రీ కానీ చాలామంది ఎంతోమంది మాత్రం ఓట్లు వేయరు. రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఎక్సలెంట్ అయినా సరే అటు కూటమి ఉన్నా సరే రాజశేఖర రెడ్డి గారిని గెలిపించారు. అలాగా ఎట్టి పరిస్థితుల్లోనూ జనాలు ఆలోచిస్తారు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా హీరోలు ఓటు చేయాల్చకుండా అటు బీజేపీ కానీ ఇటు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ 100% మంచిగా చేశారు. కానీ ఫలితం జూన్ 4 చూడాలి.